హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చెన్న దాల్ వడ. ఈ చెన్న దాల్ వడ అనేది అందరి ఫేవరెట్ కదా. అలానే ఈ చెన్న దాల్ వడ మనకి బయట తిన్నప్పుడు చాలా క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా రుచిగా ఉంటూ ఉంటాయి. అదే మనం ఇంట్లో చేసినట్టయితే అంత టేస్ట్ రాదు, అలానే బాగా గట్టిగా వచ్చేస్తూ ఉంటాయి కదా. మరి వాళ్ళు వాడే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే మనం చెప్పుకుందాము. చాలా ఈజీగా ఇంట్లోనే చక్కగా బయట దొరికే దాల్ వడని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి ఈ చెన్న దాల్ వడని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దాము. దీనికోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఏ కప్పుతో అయినా సరే ఒక కప్పు వరకు శనగపప్పు అనేది తీసుకోవాలి. అదే కప్పుతో ఒక పావు కప్పు వరకు బియ్యాన్ని యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా తెల్లగా వచ్చే వరకు ఒక 2-3 సార్లు చక్కగా కడిగేసుకోవాలి. ఇలా కడుక్కున్న తర్వాత వాటర్ని తీసేసుకొని మనమైతే వీటిని ఒక కనీసం 4-5 గంటలైనా సరే చక్కగా ఫ్రెష్ వాటర్ని పోసుకొని నానబెట్టుకోవాలి. ఇలా చక్కగా కడిగేసుకోవాలి. మనం ఇందులో బియ్యం వేయడం వల్ల మనకి దాల్ వడ అనేది చక్కగా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా మొత్తం కడిగేసిన తర్వాత బాగా నీళ్ళన్నీ తీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రెష్ వాటర్ని పోసుకొని మూత పెట్టి 5 గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి పప్పు అనేది చూసారా చక్కగా నానిపోయింది. ఇప్పుడు మనం ఇందులోంచి బియ్యం రాకుండా కొంచెం పప్పుని తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మనకి అక్కడక్కడ పప్పులుగా తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది కదా. మీకు ఇష్టం లేకపోతే ఇలా తీయవసరం లేదు, కానీ బయట దొరికినట్టే కావాలి అనుకుంటే కంపల్సరిగా ఇలా కొంచెం పప్పుని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అందులో ఉన్న వాటర్ని తీసేసుకొని మరొకసారి కడుక్కొని ఇప్పుడు మనం ఈ పప్పు బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మొత్తం పప్పుని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి అల్లం అలానే కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక 2 ముక్కల అల్లాన్ని వేసుకోవాలి. ఇవి సన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పిల్లలు తినడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేనైతే పప్పులో వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. పెద్దవాళ్ళు తినేటట్టయితే చక్కగా కోసుకొని వేసుకుంటే సరిపోతుంది, చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని. నేనైతే డైరెక్ట్గా మిక్సీ జార్లో వేసేసి ఇలా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. వీలైతే కొంచెం వాటర్ తగ్గినట్టు అనిపిస్తే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటట్టు మనం పప్పు అనేది గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని వేసేసుకోవాలి. అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 కప్పు వరకు కొత్తిమీర, అలానే కొంచెం కరివేపాకు కూడా ఉంటే వేసుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పుదీనా, అలానే రుచికి సరిపడా ఉప్పు. ఇలా రుచికి సరిపడా ఉప్పు వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, మనం ఇందులో శనగపిండి యాడ్ చేయాలి. బయట వాళ్ళు యాడ్ చేసేది ఇదేనండి. ఇది వేయడం వల్లే లోపల సాఫ్ట్గా ఉంటుంది, అలానే బయట క్రిస్పీగా ఉంటుందన్నమాట. మనకి బయట బండి మీద దొరికే వాళ్ళు కంపల్సరిగా ఇలా శనగపిండి యాడ్ చేస్తారు, అందుకే అంత టేస్టీగా ఉంటాయి మనకి బయట దాల్ వడాస్ అనేవి. సో ఇలా శనగపిండి ఒక 2-3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం ఇలా మొత్తం కలిపేసుకొని ఇప్పుడు మనం వీటిని చక్కగా వడల కింద ఒత్తేసుకోవాలి. మనం డైరెక్ట్గా చేత్తో అయినా ఒత్తుకోవచ్చు, లేదా కవర్ పైన అయినా, లేదా ఏదైనా ఆకుపైన అయినా సరే ఒత్తుకోవచ్చు. తర్వాత మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా మరిగిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న దాల్ వడాస్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా దోరగా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. మనం ఈ దాల్ వడలు చేసేటప్పుడు మరీ మందంగా కాదు, అలానే మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఇలా చేసుకొని ఆయిల్లోకి వేసుకోవాలి. ఆయిల్లోకి వేసుకునేటప్పుడు ఒకదాని మీద ఒకటి వేసేయకుండా చక్కగా విడివిడిగా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కాకుండా ఒక్క 2 నిమిషాల పాటు వెయిట్ చేసి మనం చక్కగా 2 సైడ్స్ కూడా వేయించుకున్నామంటే మనకి ఇవి చక్కగా గోల్డ్ కలర్లోకి ఫ్రై అవుతాయి. చూసారు కదా, మనకి ఇది మంచి గోల్డ్ కలర్లోకి వచ్చిన వెంటనే మనం వీటినైతే ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియో చూస్తున్నట్టయితే మన పాత వీడియోస్ని కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు కనుక వీడియోస్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి.
అలానే ఇంకా మనకి ఫైనల్గా ఇవన్నీ కూడా మంచి గోల్డ్ కలర్లోకి ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు వీటన్నిటిని కూడా ప్లేట్లోకి తీసేసుకొని ఇదే విధంగా మిగతా పిండిని కూడా వడల్లాగా వేసేసుకోవాలి. ఈ వడ అనేది బయటకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా మనకి స్నాక్ కింద ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్నవి కాబట్టి చక్కగా మనం ఇంట్లో చాలా ఈజీగా బయట దొరికే దాల్ వడని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక నేను మిగతా పిండిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకొని చక్కగా ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇక ఫైనల్గా మనం చక్కగా కొన్ని ఉల్లిపాయలతో సర్వ్ చేసుకున్నామంటే చాలా ఈజీ అండ్ టేస్టీ చెన్నా దాల్ వడ అయితే రెడీ అయిపోయింది. మరి చూసారా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలానే మరిన్ని టేస్టీ రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.